వినాయక దామోదర్ సావర్కర్. ఈ పేరు కంటే కూడా వీర్ సావర్కర్ అంటే మీ అందరికీ తేలిగ్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీర్ అనే పేరు ఆ సావర్కర్ గారు ఆయన పేరు ముందు తగిలించుకోవడం జరిగింది. సావర్కర్ అంటే కూడా మీ అందరికీ అర్థమవుతుంది అనమాట. ఇతడు రాజకీయ జాతీయ హిందుత్వవాదాన్ని బాగా ప్రసిద్ధంగా ప్రచారం చేసిన వ్యక్తిగా మీ అందరికీ తెలుసు. ఈ వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు ఇతడి గురించి కథనాలు, వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా పొగుడుతూ తెగ రాసి వాట్సాప్ నిండా వదిలేవారు. నేను కూడా మాజీ వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్ అని కదా, చదివేదాన్ని అనమాట. ఇతడికి మించి దేశభక్తుడు లేడు, ఇతడికి మించి నాయకుడు లేడు, ఇతడికి మించిన యోగి లేడు, తపస్సంపన్నుడు లేడు, ఋషి లేడు, ఇతడే గ్రేట్, అందరూ ఇతని తర్వాతే, ఇతడి హీరో, మిగతా అందరూ జీరోలు అన్న లెవెల్లో ఉండేవి ఆ వ్యాసాలు. మంచిదే, ఎవరైనా పొగడవచ్చు. ఇక ఆ తర్వాత ఈ గాంధీ, నెహ్రూ ఇలాంటి వీళ్ళకి నచ్చని ఈ దేశ నాయకులు ఉంటారు కదా, వాళ్ళని, వాళ్ళ జన్మలని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ వంశాలని, వాళ్ళ కులాలని దేన్ని వదిలిపెట్టకుండా చండాలమైన భాషలో తిడుతూ వ్యాసాలు రాసి వాటిని కూడా వదిలేవారు అనమాట. అవి చదవడానికి కాస్త బాధగా అనిపించేది. సరే, ఈ రాజకీయ హిందుత్వ బ్యాచ్ తెగ చెప్పుకుంటారు ఈ సావర్కర్ అనేసి. సావర్కరే మహాదేశభక్తుడు, మహా హిందువు, మహా సనాతనవాది అనేసి చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఆ సావర్కర్ విషయము కోర్టులో మాట్లాడుతున్నారు. పూణే కోర్టులో ఒక క్రిమినల్ పరువు నష్టం కేసు అనమాట. ఈ కేసు రాహుల్ గాంధీ గారి మీద వేయడం జరిగింది. దీనికి అవతల పక్షవాది ఈ సావర్కర్ మనుమడు సత్యకి అనే వ్యక్తి అనమాట. విదేశాల్లో ఈ రాహుల్ గాంధీ గారు మా తాత సావర్కర్ని ఏదో అతని పైన ఏదో వ్యాఖ్యలు చేశాడు అనేసి ఒక క్రిమినల్ పరువు నష్టం వ్యాజ్యం కోర్టులో వేశారు, పూణే కోర్టులో. వేసినప్పుడు దానికి సంబంధించిన వాద ప్రతివాదాలు జరుపుతూ ఈ సాత్యకిని కూడా పిలిపించి కోర్టు వాళ్ళు విచారించడం జరిగిందనమాట. దానికి సంబంధించిన న్యూస్ నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. రాహుల్ గాంధీపై పూణే కోర్టులో జరుగుతూ ఉన్న క్రిమినల్ పరువు నష్టం కేసుకు సంబంధించి వినాయక దామోదర్ సావర్కర్ మనుమడు సత్యకి సావర్కర్ పూణేలోని ప్రత్యేక ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో కీలక వాంగ్మూలం అందించారు. రాహుల్ గాంధీపై పూణే కోర్టులో జరుగుతూ ఉన్న క్రిమినల్ పరువు నష్టం కేసుకు సంబంధించి వినాయక దామోదర్ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పూణేలో ప్రత్యేక కోర్టులో మంగళవారం కీలక వాంగ్మూలం అందించారు. ఆవును దేవుడిగా లేదా గోమాతగా పూజించడం మానవత్వానికి కాకుండా దైవత్వ భావానికి అవమానమని, దానిని కేవలము ఒక ఉపయోగకరమైన జంతువుగా మాత్రమే చూడాలని సావర్కర్ తన పుస్తకంలో స్పష్టంగా రాసినట్లు ఆయన అంగీకరించారు. ఇప్పుడేమంటారు ఈ వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్? ఇంకా ఉంది, ఇదంతా చదివి వినిపిస్తా. సావర్కరు ఎప్పుడు కూడా ఆవులో దైవత్వాన్ని చూడలేదు. ఆవు గోమాత, ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారు, ఇదంతా కూడా వ్యతిరేకిస్తూ తన పుస్తకాల్లో రాశాడు అనేసి ఈ సావర్కర్ మనవడు వచ్చేసి అతనే కేసేసింది రాహుల్ గాంధీ పైన. అతనే ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇంకా చదివి వినిపిస్తారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్లో తన తాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సత్యకి దాఖలు చేసిన పరువు నష్టం దావా విచారణ సందర్భంగా ఈ విషయాలు బయటకు వచ్చాయి. ప్రత్యేక జడ్జి అమోల్ షిండే సమక్షంలో రాహుల్ గాంధీ తరపు న్యాయవాది మిలింద్ పవార్ సావర్కర్ రాసిన విజ్ఞాన వినష్ట విరబంధ అనే పుస్తకాన్ని కోర్టు ముందుంచగా ఆ పుస్తకాన్ని సావర్కరే స్వయంగా రాశారని, ఆవును పూజించే భావనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని సత్యకి అంగీకరించారు. ఆవు మనకు ఎంతగా ఉపయోగపడుతుందో కుక్క, గుర్రం, గాడిద వంటి ఇతర జంతువులు కూడా మానవునికి అంతే ఉపయోగకరమని, వాటిని ఎలాగైతే పూజించకుండా కేవలము వాడుకుంటామో ఆవును కూడా అలాగే వాడుకోవాలి, కాపాడాలి తప్ప పూజించకూడదని సావర్కర్ పుస్తకంలో పేర్కొన్నట్లు తెలిపారు. అలాగే ఆవు శరీరంలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉన్నారనే ప్రచారాన్ని సావర్కర్ తప్పుబట్టారు. ఇటువంటి నమ్మకాలు హిందూ సంస్కృతిని అపహాస్యము చేసేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. హిందూ మతం పేరిట ఆవు పేడను తినడము, ఆవు మూత్రాన్ని సేవించడం అంటే ఈ పంచగవ్యము, గోపంచితం ఇలాంటివి అన్నమాట వంటి ఆచారాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇవి మతపరమైన ఆచారాలు కాదని, కేవలం మూఢనమ్మకాలేనని తేల్చి చెప్పారు. గోవుకు దండ వేసే బదులు నమ్మకమైన కుక్క మెడకు గంట లేదా కాలర్ కట్టినట్లుగా ఆవు మెడకు గంట కట్టాలని సావర్కర్ సూచించారని సత్యకి కోర్టుకు వివరించారు. అమెరికాలో ఆవులను అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో కేవలం ఉపయోగకరమైన జంతువులుగా భావిస్తూ పశు సంపదను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని సావర్కర్ ప్రశంసించారు. కానీ భారత్లో మాత్రం ఆవును కేవలం పూజనీయ వస్తువుగా చూస్తూ ఆచరణలో మాత్రము గోశాలలో అలాగే కషాయఖానాలకే పరిమితం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సత్యకి కోర్టులో స్పష్టం చేశారు. ఇది న్యూస్లో
అఫీషియల్గా వచ్చిందండి. ఇప్పుడు ఈ రాజకీయ హిందుత్వ జాతీయవాదం దీనికి సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం లేదనమాట. ఎందుకంటే దీన్ని మొదటిగా ఆరంభించి ప్రచారం చేసిన ఈ వీర్ సావర్కర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతడు నాస్తికుడు. ఇతడు దేవుడిని నేను నమ్మను, దేవుడు అనేవాడు లేడు అనేసి తన గ్రంథాల్లో రాసుకున్నాడు. అలాగే గోమాతని పూజించడాన్ని వ్యతిరేకించాడు. దీని ఒక మూఢనమ్మకంగా, అనాచారంగా, దురాచారంగా ఆవేదన వ్యక్తం చేసి తన పుస్తకాల్లో రాసుకున్నాడు. గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడము, గోపూజ చేయడము, అలాగే గో పంచతము లేదా పంచగవ్యము ఏదైతే ఈ యజ్ఞయాగాలు చేస్తారో ప్రసాదంగా స్వీకరిస్తారో పవిత్రత కోసం, శుద్ధి కోసము దీన్ని తీసుకోవడం కూడా ఒక అనాచారము, దురాచారము, మూఢనమ్మకము. ఇవి చేసేది మూర్ఖులే అనేసి దుయ్యబడుతూ తన పుస్తకంలో రాసుకున్నాడు. కుక్క ఎలాంటిదో, పిల్లి ఎలాంటిదో, గాడిద ఎలాంటిదో, మేక ఎలాంటిదో, ఆవు కూడా అలాంటిది అనేసి ఇతర జంతువులు లాంటిది ఈ ఆవు కూడా దీనికి ఏ మహిమలు లేవు, దీని చుట్టూ తిరగడము, పూజ చేయడము ఆక్షేపణీయమని రాసుకున్నాడు. ఆవుకు పువ్వులేసి పూజ చేయడం ఎందుకు, కుక్క కట్టినట్టే బెల్ట్ ఆవుకు కూడా ఒక గంట ఒక బెల్ కానీ ఏదో ఒకటి గొంతుకు కట్టేయండి, అది కూడా మిగతా జంతువులు లాంటిదే. ఏదో పశువుల్ని పెంచుకోవడం వల్ల మనకు కొంత డబ్బు వస్తుంది కదా, ఆ విధంగానే ఆవుల్ని కూడా పెంచుకొని మనం రక్షిస్తూ ఉంటే మనకు అది ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఇది సావర్కర్ గారు చెప్పింది. ఈ విషయాలు ఎప్పటి నుంచో తెలుసు, ప్రచారంలో ఉన్నాయి. ఆయన సొంత మనవడు ఎవరైతే రాహుల్ గాంధీ గారి మీద కేసు వేసి సాత్యకి గారు ఉన్నారు, సాత్యకి సావర్కర్, ఇతడు వచ్చి పూణే కోర్టులో ఆ పుస్తకాలు మా తాతయ్య రాశాడు, ఇవన్నీ కరెక్టే, ఆయన నాస్తికుడు, ఆయన గోపూజని కూడా ఒప్పుకునేవాడు కాదు, గోమాత అంటే ఒప్పుకునేవాడు కాదు. అమెరికా దేశంలో జెర్సీ ఆవుల్ని పెంచుతారు కదా మాంసం కోసం, అంటే పాలిచ్చిన రోజులు ఇస్తాయి, తర్వాత బీఫ్ తింటారు అన్నమాట. అట్లాగే వాళ్ళు ఎంత శాస్త్రీయంగా వీటిని పెంచుతున్నారో ఆర్థిక అభివృద్ధి కోసం, అంటే పాలిచ్చినంతకాలం పిండి కొట్టు తాగాలి, తర్వాత కోసుకొని తినాలి. అట్లాగే మీరు కూడా ఆ భావనతోటే ఆవుల్ని పెంచండి. ఇవన్నీ అర్థం మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా మిలిటరీ వాళ్ళకి, ఇండియన్ మిలిటరీకి బీఫ్ అంటే గోమాంసం పెట్టడం వలన వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు కదా, కాబట్టి గోమాంసం పెడితే తప్పేంది అని వాదించిన వ్యక్తి సావర్కర్. ఇతడు పరమ నాస్తికుడు, దేవుడిని నమ్మడు, గోమాతను అంగీకరించాడు. మరి హిందుత్వవాదము, జాతీయవాదము అనేసి సరిచే వాళ్ళందరికీ కూడా ఈ సావర్కర్ అనే అతను గురువు. ఇతడి గురించిన ఈ నిజాలు తన గ్రంథంలో అతడు రాసుకున్న నిజాలు మాట్లాడితే వీళ్ళకి కాలుతుంది. ఈరోజు అతను మనవడే పూణే కోర్టుకి అటెండ్ అయ్యి మా తాత ఈ పుస్తకాలు రాసిన నిజమే, ఇవన్నీ ఆయన రాసుకున్నవనేసి స్పష్టం చేయకూడదు జరిగింది. ఇప్పుడే మాట్లాడతారు, నోరెత్తారు, ఈ వీటి గురించి ఎవరు స్పందించారు, వీడియోస్ చేయరు. సనాతన ధర్మం వేరు, ఈ జాతీయవాదము, హిందుత్వవాదము, రాజకీయాల కోసం అనేసి వీళ్ళు గొంతెత్తి మాట్లాడేది, వీళ్ళు ప్రచారం చేసేది, వీళ్ళు చేసే గొడవలు వేరు. సావర్కర్ సనాతన ధర్మాన్ని నమ్మలేదు, దేవుడిని నమ్మలేదు, గోవుని నమ్మలేదు. హిందుత్వవాదము అనేది ఒకటి తీసుకొచ్చింది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే తీసుకొచ్చాడు, ఆ విషయం అందరికీ తెలుసు. మరి సావర్కర్ శిష్యులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా తెల్లారు లెగిస్తే వేరే మతం వాళ్ళే ఆవును చంపుతున్నారు, మేము ఆవును తెగ పూజించేస్తాము, మాకు ఆవు పవిత్రమైనది, వేరే మతాల వాళ్ళే కోసుకుని తింటున్నారు అనేసి వాట్సాప్ గ్రూపుల్లో తెగ ప్రచారం చేస్తారు, వీడియోలు కూడా చేస్తారు. ఈ బీఫ్ ఎక్స్పోర్టర్స్ లో విపరీతంగా గుజరాత్ లో ముఖ్యంగా ఉంది, మొత్తం హిందువులే అనేసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ న్యూస్ లో కూడా వచ్చింది. దీనికి వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు, వీళ్ళు వీడియోలు చేయరు. మన జరిగింది మీ అందరూ తెలుసు, బెంగాల్లో ఎప్పుడైతే గోవధ ఆగాలి అనేసి అన్నారో హిందువులే బయటకు వచ్చి మీరు కొనుక్కొని కోసుకొని తినకపోతే మాకు డబ్బులు ఎక్కడ వస్తాయి, మా ఆవుల్ని మీరు కొనుక్కోవాల్సిందే, కోసుకోవాల్సిందే అనేసి వీధుల్లో ధర్నాలు చేశారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి అంటే వీళ్ళు పొరపాటును కూడా ప్రకటించారు. ఎందుకంటే బీఫ్ ఎక్స్పోర్ట్ వల్ల వీళ్ళకి వచ్చే డబ్బులు స్పాట్లో ఆగిపోతాయి. గోవును చంపి ఆ మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వీళ్ళకి వచ్చే కోట్లు స్పాట్లో ఆగిపోతాయి గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే. వీళ్ళు మరలా కాషాయాలు కట్టుకొని హిందుత్వము, జాతీయవాదము, సనాతన ధర్మము, జయ శ్రీరామ్ అని మాట్లాడుతూ ఉంటారు కొందరు. చాలా విచిత్రంగా ఉంటుంది. భగవంతుడి కృతజ్ఞతల నుండి, ఆ భావజాలం నుండి నేనైతే బయటకు వచ్చి తప్పును తప్పుగా, మంచిని మంచిగా చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ బ్యాచ్ ట్రోలర్స్ వాళ్ళ పనే ట్రోలింగ్ చేసుకోనివ్వండి, వాళ్ళంతా ట్రోలింగ్ చేస్తే నేను అంత పాపులర్ అయిపోతా, నాకు పోయేదేమీ లేదు. కానీ ఒక గుడ్డి నమ్మకం నుండి, ఒక గుడ్డి అంధభక్తుల యూనివర్సిటీ నుండి నేనైతే బయటకు వచ్చేసాను. చాలా ఆనందంగా ఉంది నాకు. అలాగే ఈ టాపిక్ గురించి మీ అభిప్రాయాలు కూడా దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.